ముక్క లేదు సుక్క లేదు. ఎంపీ ఎన్నికల్లో కనిపించాలి దావత్తులు. కులాలు వర్గాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు లేవు. ఇంటింటి ప్రచారం లేదు. సోషల్ మీడియా పైన అభ్యర్థులు పార్టీల ఫోకస్. సోషల్ జస్టిస్, దేశ భద్రత లాంటి విధానపరమైన అంశాలపైన చర్చ. కార్నర్ మీటింగ్లు, బహిరంగ సభలతో సరి. లోక్సభ ఎన్నికల్లో సగానికి సగం తగ్గనున్న ఖర్చు. సమాజానికి మంచిదంటున్న ప్రజాస్వామికవాదులు. నిజానికి మంచి పని వచ్చిందా? ఇక రానున్న రోజులలో కూడా అరే ఎంపీ ఎలక్షన్లు, ఎమ్మెల్యే ఎలక్షన్లు, అసలు స్థానిక ఎలక్షన్లు అంటే ఒకవేళ పోయి ఓటైతాం అంటే సాయంత్రం ఏమన్నా ఉన్నదా లేదా? పక్క పార్టీలతో పోతే 200 ఇస్తాను, మందు పోతాను కాదన్న, సాయంత్రం బిర్యానీ కూడా పెడతాను. మరి నీతోటి వస్తే సుక్క మందు లేదా, బిర్యానీ లేదా, పైసలు లేవా? ఇట్లా వాడు ఏం చేస్తాడు? వాని దగ్గర ఉన్న జ్ఞానం ఏంది? వాడు ఊరిని ఎట్లా బాగుపరుస్తాడు? లేకపోతే ఎమ్మెల్యే అయితే మన నియోజకవర్గానికి ఎట్లా సహాయపడతాడు? లేకపోతే ఎంపీ అయితే మన పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న 5-6 నియోజకవర్గాలను ఎట్లా అభివృద్ధి చేస్తాడు? కేంద్రం నుండి ఎట్లా నిధులు తెస్తాడు? ఇవి అవసరం లేదు. సుక్కేత్తాన్లా, లేకపోతే బిర్యానీ పొట్లం ఇస్తాన్లా, 500 రూపాయలు చేతిలో పెడతాను. ఇక ఇవన్నీ ఇచ్చినాక వానికి తడిచి మోపడవుతుంది. అభ్యర్థికి తడిచి మోపడడానికి ఏం చేస్తాడు? గెలిచిన రోజు నువ్వు వస్తాను అంటారు, వాడిని అక్కడ గేట్ బయట నిలబెట్టరు. వాడు పైసలు లేకపోతే ఏనాడు ప్రచారానికి రాలేదు, పైసలు లేకపోతే ఓట్లు ఎత్తానని లేదు వాడు అంటాడు. ఇప్పుడు గట్లనే అయిందట. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో సుక్క కనబడతలేదట, ముక్క కనబడతలేదట, దావతులు కనబడతలేవట. పోతాన్లాట, ఒక్కసారి ఇట్లా అత్తుకుంటాన్లాట, ఓటు వేయమంటాన్లాట. గిదే పని చేయరు. రానున్న రోజులలో ఎవడు కరెక్ట్ లీడరో తెలిసిపోతుంది. పైసలు పంచడం వల్ల, పైసలు తీసుకోవడం వల్ల ప్రజలకు ఎవడు పనిమంతుడో, ఎవడు పనితనం ఉన్నోడో, ఏ పనితనం ఉన్న నాయకుడో ప్రజలకు తెలియకుండా ఇగో ఇట్లా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళను గెలిపించుకుంటాను. ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ ఏమో పనివంతుడు, రేవంత్ రెడ్డికి ఏమో పని వస్తలేదు. ఏళ్ళెలకలా పడ్డారు. కేసీఆర్ ఎట్లా కరెంట్ ఇచ్చిండో రేవంత్ రెడ్డికి అర్థమైతే లేదు. కేసీఆర్ ఆగకుండా ఎట్లా నీళ్ళు ఇచ్చిండో రేవంత్ రెడ్డికి అర్థమైతే లేదు. అందుకే పనివంతుడు, తెలివి కల్లోడు, రాష్ట్రం పట్ల అవగాహన ఉన్నోనికి బాధ్యతలు ఇవ్వాలి, పగ్గాలు ఇవ్వాలి. గట్లని ఇప్పుడు పార్లమెంట్ స్థానాల్లో కూడా పార్లమెంట్లో కొట్లాడటానికి, తెలంగాణ కోసం నిధులు తెచ్చటోనికి, తెలంగాణకు రావాల్సిన రాబట్టేటోనికి గెలిపిర్రి, పగ్గాలి. ఈ సుక్క పోసి, ఈ ముక్క పోసి రేపు ముజివేద అనేటోనికి వేయకురిజరా ఆగమైపోతారు. ఇక సోషల్ మీడియానే ఆయుధంగా చేసుకొని ఎంపీ అభ్యర్థులు ప్రచారం చేసుకున్నట్టు కూడా ఇక్కడ తెలుస్తుంది. రానున్న రోజుల్లో సోషల్ మీడియాని విరివిగా వాడండి. ప్రచారానికి పైసలు ఖర్చు పెట్టుకుంటా పోతే ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్కి ఏం తక్కువ 50 నుండి 100-200 కోట్లు అవుతాయి. ఏంది ఆ పైసలని మళ్ళీ ఎట్లా సంపాదించాలి? ఎంత ముస్తే సంపాదించాలి మళ్ళీ నాయకులు. కాబట్టి రానున్న రోజులల్లా పైసా ఖర్చు లేకుండా సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి.